స్వర్ణ భారత్ ట్రస్ట్ ఫౌండర్ ఇంత చక్కటి స్పిరిట్కు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి చిరంజీవి దీపా వెంకట్ గారు, హైదరాబాద్ చాప్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నటువంటి మిత్రులు కృష్ణప్రసాద్ గారు, పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ మనోహర్ పారికర్ గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర ప్రముఖులు, సభలో ఆసీనులైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పనిచేసి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయినటువంటి పెద్దలు, సంఘం పట్ల సమాజం పట్ల మంచి జరగాలని కాంక్షించి ఈ స్వర్ణ భారత్ ట్రస్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి అనేక మంది, అనేక సంస్థలకు చెందినటువంటి మిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సంఘం, సమాజం నిలబడటానికి, పురోగమించడానికి అనేక సందర్భాలలో చరిత్రలో అనేక మంది వ్యక్తులు అనేక రకాల కంట్రిబ్యూషన్ చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ నిజంగా ఇక్కడికి రాకముందు ఈ ట్రస్ట్ యొక్క కార్యకలాపాలు ఇంత విస్తృతంగా ఉన్నాయని నాకు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఎన్ని ఫ్యాకల్టీస్లో ఎంతమందికి శిక్షణ ఇస్తూ ఉన్నారు, శిక్షణ ఇచ్చి వదిలేయటమే కాదు, వారికి అవకాశం ఉంటే ఉద్యోగం లభిస్తుంది, లేని పక్షంలో సెల్ఫ్ ఎంప్లాయ్ కావడానికి బ్యాంకులతో కూడా టైప్ చేసి వారికి లోన్స్ కూడా ఇప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. దీప గారు, వెంకయ్య నాయుడు గారి కూతురు మనందరికీ తెలుసు. తండ్రి నుంచి అబ్బినటువంటి సంస్కారం, ఆ సంస్కారంతో అమ్మాయి రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, కానీ సేవ చేద్దామనేటువంటి ఒక మంచి సంకల్పం తీసుకొని తన యొక్క సమయాన్ని, అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి తన కుటుంబంతో పాటు సంఘం కూడా నా కుటుంబమే కదా, ఏదో చేయాలనే ఉద్దేశంతో 2001లోనే ఈ ట్రస్ట్ను నెల్లూరు జిల్లాలో వెంకటాచలంలో నాయుడు గారి స్వగ్రామంలో నెలకొల్పారు. చిన్న మాట, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఈజ్ గైడెడ్ బై మహాత్మా గాంధీ డిక్టమ్, దట్ ఈస్ బ్యాక్ టు విలేజెస్. భారతదేశం గ్రామాల్లోనే ఉంది అని చెప్పి, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని గాంధీ గారు తరచూ చెప్పేవారు. ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని చైతన్యపరిచి వారికి అవసరమైన ఉద్దీపన, స్టిములస్ అందించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉత్తమ పౌరులుగా వారిని నిలబెట్టాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభమైంది స్వర్ణ భారత్ ట్రస్ట్. చాలా సంతోషం. అక్కడి నుంచి విజయవాడ, నేడు విజయవాడ హైదరాబాద్ చాప్టర్ను ఈ ట్రస్ట్ ప్రారంభించుకోవడం మంచి శుభసూచకం. హైదరాబాద్ పరిసర ప్రాంత నిరుద్యోగులకి, యువకులకి, యువతులకి అందరికీ కూడా ఈ ట్రస్టు అద్భుతమైన సేవలు అందిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ట్రస్ట్ ఇంకా బాగా విజయం సాధించాలని నేను సంపూర్ణంగా కోరుకుంటూ ఉన్నాను. సందర్భం కాబట్టి ఒక మాట నాకు చెప్పాలనిపించింది. ఇందాక నేను పారికర్ గారిని అడిగాను, 85లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరుణ్ శౌరి గారు, ప్రఖ్యాత జర్నలిస్ట్, మెగాసెస్ అవార్డీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు. బండార్కర్ అనే ఒక వ్యక్తి ఏ విధమైన కంట్రిబ్యూట్ చేశారు, తద్వారా మహారాష్ట్రలో ద్రాక్ష తోటలు ఏ విధంగా విరివిగా పెంచుతున్నారనే ఒక అంశం చాలా చక్కగా రాశారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఉండేది కాదు. చాలా కష్టపడి నేను అరుణ్ శౌరి గారి నంబర్ తీసుకుని ఆ బండార్కర్ గారి అడ్రస్ అంతా కనుక్కుని 86వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి వెళ్ళాను. 3
ప్రాంతాలు టార్గెట్గా పెట్టుకుని మోహన్ దారియా గారు నడిపినటువంటి వన్ రాయ్ ట్రస్ట్ అనేది ఒకటి, అన్నా హజారే గారి గ్రామం రాలేగాన్ సిద్ధి అనేటువంటి గ్రామం, అట్లాగే వెస్టర్న్ ఘాట్స్లో గోవా మహారాష్ట్ర సరిహద్దులో ఉండే బండార్కర్ గారి గ్రామం. ఆయన ఎంత గొప్ప ఆయన అంటే బండార్కర్ గారు ఎంఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి కేంబ్రిడ్జ్లో వారికి రీసెర్చ్ చేయడానికి అవకాశం వస్తుంది. స్టూడెంట్షిప్ అంటే స్కాలర్షిప్ కూడా మంజూరు అవుతుంది. ఇలాగ ఒక సంవత్సరం కోసం వెళ్తున్నాం కదా, కొన్నాళ్ళ పాటు పేరెంట్స్తో గడుపుదామని చెప్పి వెస్టర్న్ ఘాట్స్లో ఉండే తన ఊరికి వస్తాడు. చాలా పరిస్థితి బీభత్సంగా ఉంటుంది. రైతులంతా కూలీలుగా మారిపోయి ఉంటారు. వెస్టర్న్ ఘాట్స్ కాబట్టి బల్లున కురిసేటువంటి వర్షాలు, ఆ మట్టి అంతా కొట్టుకుపోయి రాకీ సాయిల్స్ కావటం, వ్యవసాయం క్షీణించిపోవటం, రైతాంగం అంతా కూలీలుగా మారటం, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చూస్తాడు. ఇది ఇక్కడ నా ఊళ్ళోనే ఉందా, పక్క ఊళ్ళలో కూడా ఉందా అని చెప్పి బంధువుల ఊళ్ళకి, స్నేహితుల ఊళ్ళకి కూడా పెడతాడని. ఆ ప్రాంతం అంతా కూడా అట్టే కనిపిస్తుంది. దాంతో బాగా ఏడుస్తాడు, ఆవేశం ఎమోషనలైజ్ అయిపోయి, నేను చిన్నప్పుడు ఎట్లా చూశాను ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు ఎట్లా ఉంది అని ఏడ్చేసి ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటాడు. ఇంకా చదువుకున్నది చాలు, నేను లండన్ పోకూడదు, ఇక్కడ నేను పుట్టినటువంటి ఈ ప్రాంతంలో ఉండి ఏదో చెయ్యాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఆయన టెరిఫిక్ రీసెర్చ్ను అక్కడ నెలకొని ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం ఎట్లా వ్యవసాయం చేయవచ్చు అని ఒక రీసెర్చ్ కొనసాగిస్తాడు. తన గురువులు, తన ప్రొఫెసర్లు, తన సహచర స్కాలర్స్ అందరినీ తీసుకొచ్చి చాలా ఇంటెన్సిఫైడ్ రీసెర్చ్ చేసి అద్భుతమైన ఫలితాలు సృష్టిస్తాడు. తత్ఫలితంగా బాల్కనీలో పెద్ద మామిడి చెట్టు పెంచుతాడు ఆయన, రియల్ మామిడి చెట్టు. బాల్కనీలో పెద్ద అరటి చెట్లు పెంచుతాడు. అంటే ఆ టెక్నిక్ కనుక్కొని తయారు చేస్తాడు. దాన్ని ఆ ప్రాంతం అంతా విస్తరిస్తే ఈరోజు టుడే బికాస్ ఆఫ్ బండార్కర్స్ కంట్రిబ్యూషన్ మహారాష్ట్ర రాష్ట్రం 10,000 కోట్ల రూపాయల ద్రాక్ష పళ్ళను ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఆయన ఒక్కరి యొక్క కంట్రిబ్యూషన్ అంత గొప్పవాడు. ఒక మనిషి తనకు ఒక ప్రొఫెసర్ అయ్యేటువంటి అవకాశం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను కేంబ్రిడ్జ్లో రీసెర్చ్ చేసే అవకాశాన్ని వదులుకొని సంఘం కోసం, తన చుట్టూ ఉండే మనుషుల కోసం పనిచేయాలనే తపన ఈరోజు అంత పెద్ద కాంట్రిబ్యూషన్ తెచ్చిపెట్టింది. ఇలా ఎందరో మహనీయులు. అమ్మ దీప, నాదొక విజ్ఞప్తి, మీరు ఎంత సేవాభావంతో చేస్తూ ఉన్నారు. గ్రామాలు బ్యాక్ టు విలేజెస్ అని అన్నారు, కానీ పరిస్థితులు బాగలేవు. మనమంతా చూస్తూ ఉన్నాం. నిన్న వరంగల్ జిల్లా ఏదో ఊరికి వెళ్తే బస్సులో నా పక్కన మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళతోనే అదే అన్నాను, ఈ తుమ్మ చెట్లు, ఈ మురికి ఏమిటి దుస్థితి అని చెప్పి బాధపడి అన్నాను. మీరు స్పిరిట్ బ్యాక్ టు విలేజెస్ పెట్టుకున్నారు కాబట్టి నాదొక ప్రార్థన ట్రస్ట్ వారితో, మీరు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ అప్రిషియేట్. ఎట్ ద సేమ్ టైం ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత ఈరోజు మన ఊళ్ళలో స్వచ్ఛత లేదు, ఆ మురికి పోయే మార్గం లేదు. పంచాయతీరాజ్ సహకారం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రారంభించబడే 2 గొప్ప ఉద్యమాలు. దోస్ ఆర్ నాట్ డిపార్ట్మెంట్స్, దోస్ ఆర్ నాట్ పొలిటికల్ సెంటర్స్, దేవర్ మూవ్మెంట్స్. అన్ఫార్చునేట్లీ ది కంట్రీ లాస్ట్ దెమ్. మనకుండే రాజకీయ వ్యవస్థ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటిని పొలిటికలైజ్ చేసి, డిపార్ట్మెంటలైజ్ చేసి, కంపార్ట్మెంటలైజ్ చేసి, సఫకేట్ చేసి ఆ ఉద్యమాలను చంపేసినాయి. ఉద్యమం చచ్చిపోయింది, అక్కడ రాజకీయం వచ్చింది, స్వార్థం వచ్చింది. సర్పంచ్ గెలవడం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ద మూమెంట్ స్పిరిట్ హాస్ గాన్. వాస్తవానికి చాలామందికి తెలియదు ఈ విషయం. ఐసన్ హోవర్ గారు అమెరికా ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తరచూ అమెరికా వెళ్తూ ఉండేవాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహితం. ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు ఆఫ్టర్ బాంక్వెట్, ఆ డిన్నర్ అయిపోయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ గారు నెహ్రూ గారికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. మిస్టర్ నెహ్రూ, వీరి పేరు ఎస్కే డే, ఈయన మీ ఇండియన్, ఇక్కడ అమెరికా దేశం యొక్క రూరల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు, చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు, మాకు చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయని చెప్తారు. నెహ్రూ కంగ్రాచులేషన్స్ చెప్పి, అభినందనలు చెప్పి ఎస్కే డే గారితో మాట్లాడతారు. మీరు రేపు ఎట్లా ఉంది మీ షెడ్యూల్ అని చెప్పి అడిగితే, పర్లేదు సార్ చెప్పండి అంటే, రేపు నా దగ్గర భోజనానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. నెహ్రూ గారి ఆహ్వానం మేరకు ఆ ఎస్కే డే గారు నెక్స్ట్ డే లంచ్కి నెహ్రూ గారి దగ్గరికి భోజనానికి వస్తారు. భోజనం చేసిన తర్వాత పిచ్చాపాటి మాట్లాడుతూ నెహ్రూ గారు చెప్తారు, అయ్యా ఎస్కే డే గారు, మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే ఒక భారతీయునిగా చాలా గర్వం వేసింది, అట్ ద సేమ్ టైం చాలా దుఃఖం కూడా కలిగింది.
ఎందుకు దుఃఖం కలిగిందంటే మీ ఓటి మేధావి అమెరికా లాంటి దేశం కోసం పనిచేస్తూ ఉంటే మనకి ఇటీవలే కదా స్వాతంత్రం వచ్చింది, మరి మన దేశం ఏం కావాలి, మీరు మాతృదేశంలో చేయొచ్చు కదా సేవ అని చెప్పి అడుగుతారు. నేను మాతృదేశానికి రాను అంటాడు. ఎందుకు రారు అంటే ప్రస్తుతం దేశం మూర్ఖుల పరిపాలనలో ఉంది, అందువల్ల రానంటాడు. అప్పుడు నెహ్రూ గారు నేనే కదా ప్రధానమంత్రి ఏదైనా ఉంటే నాకే చెప్పచ్చు, ఏం తప్పు చేస్తున్నాం మేమంటే అప్పుడు చెప్తాడు ఆయన, బాగుంది దేశం స్వతంత్రం వచ్చింది, మీరు వార్షిక ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక ఒక లక్ష్యం సాధించాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, చక్కగానే ఉంది, యువర్ ప్లానింగ్ ఈజ్ ఆల్ రైట్, కానీ మీ ప్రయారిటైజేషన్ మీ ప్రాధాన్యతల క్రమం మీరు నేల విడిచి సాము చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తూ ఉన్నారని చెప్తాడు. ఏం చేస్తూ ఉన్నామంటే సత్వర పారిశ్రామికీకరణే దేశం బాగుపడడానికి మార్గం అని అంటా ఉన్నారు. ఇది తప్పు కాదా? దేశంలో అక్షరాస్యత లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ జీరో, అసలు స్పానర్ పట్టుకోవడం తెలియదు ఎవరికి. ఈ రష్యా కొలాబరేషన్తో ఇంకో కొలాబరేషన్తో మీరు ఎట్లా పారిశ్రామికీకరణ చేస్తారు? ఏం చేయాలి మీ దృష్టిలో, మేము ఏం చేయాలంటే కోట్లాది మంది అన్నం లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, అద్భుతమైన జీవనదులు సముద్రం పాలైపోతూ ఉన్నాయి, కోట్ల ఎకరాల బంజర్ బీడుగా ఉంది, దాన్నంతా సంస్కరించి ఆ నీళ్లను భూమి మీదకి మళ్లించండి. ఆహార సెక్టర్లో ఫుడ్ సెక్టర్లో భారతదేశం స్వావలంబన సాధించాలి, అది మీ ప్రాధాన్యత కావాలి. అన్నం వచ్చిందంటే మనిషికి ఆ తర్వాత అంతా మిగిలినంత వస్తుంది, అది కదా టాప్ ప్రయారిటీ అని చెప్తే నెహ్రూ గారు కూడా అప్పుడు ఆలోచనలు పడతారు. అవి గుడ్ ఓల్డెన్ డేస్, ఈ రోజుల్లో ఉండే చిల్లరమల్ల రాజకీయాలు కాదు. బ్యాక్ హోమ్ వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశం పిలిచి మాట్లాడతారు, పార్లమెంటరీ పార్టీ సమావేశం పిలిచి మాట్లాడతారు, ఆల్ ఇండియా పార్టీ సమావేశం పిలిచి మాట్లాడతారు. రెండవ పంచవర్ష ప్రణాళిక సెకండ్ 5 year ప్లాన్ పోయేటప్పటికీ టోటల్గా మార్చేసి ఆధునిక భారతదేశ దేవాలయాలని చెప్పి బక్రా నంగల్, హీరాకుడు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు. ఒక 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ తర్వాత ఆ ఎస్కే డే గారు నెహ్రూ గారికి లెటర్ రాస్తారు. మూర్ఖంగా పోతున్నాను నేను అనుకున్నా, కానీ అది పొరపాటు, ఎవరైనా మంచి చెప్తే గ్రహించి దాన్ని స్వీకరించి అమలు చేసేటువంటి ఒక గొప్ప సంస్కారం మీ లోపల ఉంది, మీరు కనుక ఇప్పుడు రమ్మంటే ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ టు సర్వ్ ది మదర్ ల్యాండ్ అని చెప్పి చెప్తారు ఆయన. ఆ టైంలో నెహ్రూ గారు వారిని రమ్మని చెప్తారు, ఆయన బ్యాక్ వస్తారు. రావటమే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పదవి ఇచ్చి, పంచాయతీరాజ్ పేరు ఒరిజినల్గా పంచాయతీరాజ్ కాదండి, దాని పేరు కమ్యూనిటీ డెవలప్మెంట్ సిడి అనే ఒక పోర్ట్ఫోలియో సృష్టించి గ్రామీణ భారతదేశాన్ని ఎస్కే డే గారు మీ చేతుల్లో పెడుతున్నా, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తారు. ఆ ఎస్కే డే గారు ఎందుకు వచ్చారో తెలియదు, ఆయన నేరుగా మన హైదరాబాద్కే వచ్చారు. ఇప్పుడున్న రాజేందర్ నగర్లో, ఇదే ప్రాంతంలో, ఈ ప్రాంతానికి సమీపంలో రాజేందర్ నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డి అనే ఒక సంస్థను స్థాపించి అక్కడ కొండ మీద చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని హైదరాబాద్ కేంద్రంగా భారతదేశంలో పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్ చేస్తారు. మొట్టమొదటి నామినేట్ చేయబడ్డ 2 బ్లాక్ ప్రెసిడెంట్స్ సమితి అధ్యక్షులలో మన ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు, పెద్ద వారు ఇప్పటికీ ఉన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు భారతదేశ మొట్టమొదటి సమితి ప్రెసిడెంటు మన పటాన్ చెరువు వాసి, మన హైదరాబాద్ పక్కన. ఆ రకంగా ప్రమోట్ అయినటువంటి పంచాయతీరాజ్ మూవ్మెంట్ తొలినాళ్లలో చాలా అద్భుతంగా ఉండేది. సోలిపేట రామచంద్రారెడ్డి గారని ఇటీవల వారు రాజ్యసభ కూడా సభ్యులుగా ఉన్నారు. వారు నేనుండేటువంటి ప్రాంతంలో, నేను చదువుకునేటువంటి సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలలో సమితి అధ్యక్షులు ఉండేవారు. హై స్కూల్ విద్యార్థిగా దళిత వాడలలో, గిరిజన వాడలలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం కోసం పంచాయతీరాజ్ మూవ్మెంట్ ప్రమోట్ చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో నేను కూడా చిన్న వేషం వేసి పాల్గొనేటువంటి వాడిని. మాతో ఉపన్యాసాలు చెప్పించేవాళ్ళు. అంత గొప్ప స్పిరిటెడ్గా మూమెంట్ ఉండేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్పిరిట్ పోయి గ్రామాలలో ఒక డ్రైనెస్, ఒక రకమైనటువంటి పొడి వాతావరణం వచ్చేసి ఆ ప్రేమలు పోయి కొన్ని విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక మంచి ఉద్దేశంతో మహాత్ముని యొక్క మాట బ్యాక్ టు విలేజ్ అనే స్పిరిట్తో పనిచేస్తూ ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అన్ని కార్యక్రమాలతో పాటు ఈ పంచాయతీరాజ్ మూమెంట్ని, ఎందుకంటే మనం ఎవరం ఎంత చేసినా, దేశంలో అక్కడ ప్రధానమంత్రి ఏం చేసినా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసినా, వీళ్ళ కంటే కూడా ప్రథమ స్థానంలో ఉండి పనిచేయాల్సిన వాళ్ళు
గ్రామాలలో ఉండేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, ఆ స్థానిక స్వపరిపాలన సంస్థ ఏదైతే ఉందో అది అద్భుతంగా పనిచేసిన నాడే దేశం ఎక్కడికక్కడ వికాసం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ఆశయంతో ప్రారంభించబడినటువంటి ఈ ట్రస్ట్ 100% మీరు విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్లో వచ్చినటువంటి విపరిణామాలను, దుష్పరిణామాలను సంస్కరించడానికి ట్రస్ట్ పరంగా మీరు చేయాల్సిన కార్యక్రమం చేస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అండదండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ట్రస్ట్లో చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే వెంకయ్య నాయుడు గారితో చెప్పాను, మళ్ళీ ఒకసారి నేను పాపను ఇంటికి భోజనాన్ని పిలిచి మాట్లాడతానని చెప్పి. ఇంత మంచి సంస్థ ఇది నిలబడాలి, ప్రజల కోసం మంచి పని జరగాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా సంస్థ మరింత ఉద్విగ్నంగా పనిచేయడానికి, మరింత గొప్పగా విస్తరించడానికి అవసరమైనటువంటి స్ఫూర్తి, ఏ రకమైన స్ఫూర్తి కావాలన్నా స్టేట్ గవర్నమెంట్ సంపూర్ణంగా మీకు అండదండగా ఉంటుంది. మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి తృప్తిని మీరు నాకు ఈరోజు మిగిల్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి దీప గారికి, కృష్ణప్రసాద్ గారికి, మిగతా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇక్కడ చాలాసేపు ఉండాలని మంచి వాతావరణంలో, కానీ మా పరిస్థితులు మీకు తెలుసు, రన్నింగ్లో పోతా ఉంటాం. కాబట్టి నాకు వేరే కార్యక్రమం ఉంటా మూలాన వెళ్లాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మంచి డిలైట్ఫుల్ కార్యక్రమంలో, ఒక చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి చిరంజీవి దీప గారికి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ నేను విరమిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.